అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే లిఫ్టింగ్ మరియు స్థిరీకరణ లోడ్ అనే మాడ్యూల్కు సంబంధించిన అసెస్మెంట్ ప్రశ్నలకు జవాబులు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విపత్తు పునరుద్ధరణ సమయంలో లోడ్స్ను స్థిరపరచడమని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆన్సర్, మరింత కుప్ప కిందకు కూలిపోకుండా నివారించడం ఈజ్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఒక హైడ్రాలిక్ జాక్ని ఉపయోగించి ఒక వాహనాన్ని ఎత్తేటప్పుడు మీరు జాక్ స్టాండ్లను ఎక్కడ ఉంచాలి భద్రత కోసం? నిర్ణయించిన లిఫ్ట్ పాయింట్లు లేదా తయారీదారు సిఫారసు ప్రాంతాలలో. థర్డ్ క్వశ్చన్, బాక్స్ క్రిబ్బింగ్ గురించి క్రింది ఏది సరిగ్గా ఉంది? బాక్స్ క్రిబ్బింగ్ చెక్క బ్లాక్లతో చదరపు ఆకారంలో నిర్మించబడుతుంది. ఫోర్త్ క్వశ్చన్, విపత్తు పరిస్థితుల్లో బరువైన లోడ్స్ను స్థిరపరచడానికి సాధారణంగా ఉపయోగించే సాధన ఏది? హైడ్రాలిక్ షోరింగ్ మరియు క్రిబ్బింగ్ ఈజ్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, క్రిబ్బింగ్ సిస్టమ్ను సెట్ చేస్తూ పాటించాల్సిన కింది భద్రతా చర్య ఏది? మూలలను సుమారు 10 సెంటీమీటర్లు ఒప్పిపోయడం. సిక్స్త్ క్వశ్చన్, కూలిన భవనంలో పరిస్థితి రక్షణ చర్యలు ప్రారంభించే ముందు నిర్మాణాన్ని స్థిరపరచడానికి సాధారణ పద్ధతి ఏంటి? నిర్మాణముల భాగాలను స్థిరంగా ఉంచేందుకు నిర్మాణ సహాయాలతో షోరింగ్. సెవెంత్ క్వశ్చన్, విపత్తు స్పందన సమయంలో ప్రత్యేక రక్షణ బృందాలు కానీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూలో ఉంటుంది బృందాలు ప్రధాన పాత్ర ఏంటి? ఈ ప్రశ్న మళ్ళా ఒకసారి చదువుదాం. విపత్తు స్పందన సమయంలో ప్రత్యేక రక్షణ బృందాలు కానీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూలో బృందాలు ప్రధాన పాత్ర ఏంటి? నిర్మాణాలను స్థిరపరచడం మరియు బరువైన లోడ్స్ను ఎత్తడం ఈజ్ ద ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, విపత్తు పరిస్థితుల్లో సరైన ఎత్తే మరియు స్థిరపరిచే సాధనాన్ని ఎంపిక చేసే సమయంలో ప్రధాన విషయం ఏంటి? సాధన సామర్థ్యం మరియు పర్యవేక్షణ సమగ్రత ఈజ్ ద ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, బరువైన లోడ్స్ని ఎత్తే స్థానంలో వాటిని తిప్పడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగిస్తారు? లోహపు గొప్పలు అనే వాటిని ఉపయోగిస్తారట. 10th క్వశ్చన్, ఎత్తడం కోసం ప్రాథమిక నియమం ఏంటి? మీ భాగస్వామితో కంటికి కనుసన్నలు ఉంచుకోండి, అంటే కోఆర్డినేషన్తో ఉండండి అని చెప్పటం. 11th క్వశ్చన్, విపత్తు పరిస్థితుల్లో క్రిబ్బింగ్ మరియు షోరింగ్ సాధనాలు ఉపయోగించి లోడ్స్ను స్థిరపరచడం సమయంలో ఒక సంభావ్య ప్రమాదం ఏంటి? తప్పు మద్దతుతో నిర్మాణం కూలిపోవడం ఈజ్ ద ఆన్సర్. 12th క్వశ్చన్, క్రిబ్బింగ్ సెట్ చేస్తున్నప్పుడు ఎత్తు టు విడత అనుపాతం ఏంటి? హైట్ టు విడ్త్ రేషియో 2:1 రేషియో. 13th క్వశ్చన్, బరువును ఎత్తడం లేదా తరలించడానికి దాని బరువు, దాన్ని తరలించడంలో కలిగే ఫలితాలు మరియు దాన్ని ఎత్తడానికి లేదా తరలించడానికి ఉపయోగించే పద్ధతిని పరిశీలించాలి. ఇట్ ఈస్ రైట్. 14th క్వశ్చన్, విపత్తు పునరుద్ధరణ పనుల్లో లోడు బేరింగ్ అంశాన్ని ఎత్తడానికి ముందు దాని నిర్మాణ స్థిరత్వాన్ని అంచనా వేయడం ఎందుకు అవసరం? అదనపు కూలిపోతున్న ప్రమాదాలు లేదా గాయాలను నివారించడానికి. అండ్ లాస్ట్ క్వశ్చన్, విపత్తు సమయంలో కవచంలో బరువైన లోడ్స్ను ఎత్తడానికి సాధారణంగా ఉపయోగించే సాధనం ఏది? వించెస్ మరియు హోయిస్టులు. 15 ప్రశ్నలకు జవాబులు రాశాము. క్వశ్చన్స్ కొంచెం పెద్దవిగా ఉండటం వల్ల టైం ల్యాగ్ అయింది. I think all are right, or 1 or 2 mistakes
happened. Now we have to check our status. Thank you all అండి. హూప్స్ ఇట్ లుక్స్ లైక్స్ ఏ ఫ్యూ క్వశ్చన్స్ వర్ మిస్డ్. ఏదో ఒక ప్రశ్న మిస్ అయినట్టుంది. ఎస్, 15th క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు. దట్ ఈస్ వించెస్ అండ్ హోయిస్టులు. ఓకే, క్లియర్. ఎస్, 100% రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్.